ప్రియమైన మిత్రులారా, జై శ్రీరామ్, జై హనుమాన్, హర హర మహాదేవ్, శంభో శంకర. ఈ నినాదాలు ఒకప్పుడు గుడుల్లో వినిపించాయి, కానీ ఇప్పుడు రాజకీయ సభల్లో ఎక్కువగా వినిపిస్తున్నాయి. అప్పుడు ఒక ప్రశ్న వస్తుంది, భక్తి వేరు, రాజకీయం వేరు. అయితే ఈ రెండింటిని కలిపేస్తున్నారు. ఎందుకంటే రాజకీయ నాయకులకు ఒక విషయం బాగా తెలుసు, ప్రజలను మాటలతో కంటే సెంటిమెంట్తో త్వరగా కదిలించవచ్చు. అందుకే నిరుద్యోగం ఉన్న, ధరలు పెరిగినా, రైతులు ఇబ్బంది పడుతున్నా చర్చ మాత్రం మతం మీదికి వెళ్తుంది. మన దేవుడిని కాపాడాలి, మన మతం ప్రమాదంలో ఉంది, ఇలా సెంటిమెంట్లను రాజకీయ శక్తిగా మార్చే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు ఒక విషయం క్లియర్గా అర్థం చేసుకుందాం మిత్రులారా. భక్తి తప్పు కాదు, దేవుడిని నమ్మడం తప్పు అస్సలు కాదు, జయ శ్రీరామ్ అనడం కూడా తప్పు అస్సలు కాదు. కానీ దేవుడి పేరుతో ఓట్లు అడగడం మొదలైతే అక్కడే ప్రశ్నలు మొదలవుతాయి. ఎందుకంటే రాజకీయం అంటే ప్రజల బాగోగులు చూడడం, ఉద్యోగాలు, విద్య, వైద్యం, అభివృద్ధి. మరి భక్తి అంటే మనసుకు ప్రశాంతత, వ్యక్తిగత నమ్మకం. ఒకటి పాలన, మరొకటి ఆధ్యాత్మికం. కానీ ఇవి ఒకటే అన్నట్టుగా చూపిస్తే ప్రజలు అసలు సమస్యలు మర్చిపోయే ప్రమాదం ఉండదా? అందుకే భక్తిని గౌరవించాలి, కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కూడా మన బాధ్యత. ఎందుకంటే దేవుడు మీ ఓటు అడగడు, రాజకీయ నాయకుడు అడుగుతాడు. అందుకే ప్రశ్నించాల్సింది దేవుడిని కాదు, పాలక వర్గాన్ని, పాలకులను. దేవుడు అందరిది, కానీ రాజకీయ పార్టీ మాత్రం ఒక్కరిది. మీ అభిప్రాయం ఏమిటి? భక్తి రాజకీయాల్లో ఉండాలా, ఉండొద్దా? ఈ అంశంపై కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.